హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే పెత్తరమాస కదా, ఉదయాన్నే లేచి కల్లాపి అయితే చల్లుకున్నాను. ఈరోజు అయితే ముగ్గు పిండితో ముగ్గు వేయకూడదంట మా అత్తమ్మ నాతో చెప్పింది. అందుకే పసుపుతో ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను. మా పిల్లలైతే ముగ్గు వేయకుండా సతాయిస్తున్నారు, ముగ్గు వేయనివ్వడం లేదు. మా పాపకు వీడియో తీయమని చెప్తే వీడియో మొత్తాన్ని ఎలా షేక్ చేసి పెట్టిందో చూడండి. ఇంకా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ క్లీన్ చేసుకుందామని కిచెన్లోకి అయితే వెళ్ళాను. ముందుగా గ్యాస్ స్టవ్ని నీట్గా కడుక్కోవడం నాకైతే అలవాటు. ముందుగా గ్యాస్ స్టవ్ని నీట్గా కడుక్కుంటాను. ఎందుకంటే మనం ఏ పని మొదలు పెట్టాలన్నా గ్యాస్ స్టవ్తోనే కదా, అందుకే గ్యాస్ స్టవ్ని అయితే మనం ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ని నీట్గా కడుక్కున్న తర్వాత గ్యాస్ స్టవ్కి బొట్లు అయితే మంచిగా పెట్టుకుంటాను. గ్యాస్ స్టవ్కి బొట్లు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుందని గ్యాస్ స్టవ్కి బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇలా గ్యాస్కి బొట్లు పెట్టుకోవడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుందని గ్యాస్ స్టవ్కి అయితే బొట్లు పెట్టుకుంటాను. గ్యాస్ స్టవ్ నీట్గా ఉంటే మనకు పనులు కూడా నీట్గా తొందరగా అయిపోతాయి కదా, అందుకే గ్యాస్ స్టవ్ని మనం ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. తర్వాత అయితే ముగ్గు అయితే వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. గ్యాస్ స్టవ్ పైన ముగ్గు అయితే మంచిగా వేసుకుంటాను. ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకొని తర్వాత గ్యాస్ పైన అయితే ముందుగా నేనైతే పాలే పెట్టుకుంటాను. పాలు పెట్టుకున్నాను. ఇంకా పెత్తరమాస కదా, ఈరోజు పెట్టడానికి నైవేద్యాలు అయితే స్టార్ట్ చేసాం. అందుకోసం మటన్ తయారీ కోసం అయితే ఇలా కుక్కర్లో పెట్టుకున్నాము. మటన్ అయితే అయిపోవచ్చింది. తర్వాత చికెన్ అయితే చేసుకున్నాము. ఇంకా చికెన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బోటి కర్రీ అయితే చేసాము. నైవేద్యం కోసం అయితే అప్పాలు, షేగు, పూరీలు, బజ్జీలు అయితే చేసుకున్నాము. మా అత్తమ్మ అయితే ఇక్కడ అమ్మమ్మకి నైవేద్యాలు అయితే పెడుతుంది. పండ్లు, పువ్వులు అన్నీ పెట్టుకున్నాము. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా, సంవత్సరంకి ఒక్కటేసారి కదా చేసేది. అందరం మొక్కుకోవడం అయితే అయిపోయింది. ఇంకా అమ్మమ్మ ఆశీస్సులు అయితే తీసుకున్నాము.